మరణాత క్రీస్తు ప్రభుని యొక్క శ్రేష్టమైన కృపచేత ఈ శిలువ ధ్యాన దినములలో 19వ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మహాదయగలిగిన యేసుక్రీస్తు ప్రభువానికి వందనములు నాయన. అయోగ్యులమును అల్పులమైన మమ్మను కనికరించి మరొక మారు ఇదిగో నాయన నీ శిలువ ధ్యానములోనికి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి వందించుచు ఉన్నాము. మా తండ్రి, అయా నీ యొక్క జీవితములో శిలువ అనేది లేకపోతే సర్వమానవాళి జీవితములో విడుదల విమోచన అనున్నది లేదు నాయన. గనుక మాకు ఇంత గొప్ప విడుదలను విమోచనను దయచేయుటకును మాకు మహిమ స్థితిని నిత్యత్వము అనుగ్రహించుట కొరకు నాయనా ఎవరు భరించలేనంత మా పాపశాపములన్నీ నీవు భరించి మాకు రక్షణ భాగ్యము దయచేసిన మా రక్షకుడమైన దేవాది దేవ నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో నాయన ఇదన కార్యక్రమమును దీవించము. ఏకీభవించిన నీ బిడలను మీరు ఆశీర్వదించి అయా అందరినీ సమస్తమును లోపరుచుకొని జాలిన మీ శక్తి చేత అందరినీ మీరు లోపరుచుకొని మీ తట్టు ఆకర్షించుకొని నీ శిలువ శ్రమను గ్రహించున్నట్లు ప్రతి ఒక్కరి యొక్క జ్ఞానమును మనస్సాక్షిని వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అంత మాత్రము చేతనే గాక ఇదిగో నీ శ్రమ యొక్క వేదనను అర్థం చేసుకొని వారి జీవితములను సరిచేసుకొని జ్ఞాన హృదయము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని ఇదిన కార్యక్రమమును ఆది నుంచి అంతము వరకు దేవా నీకు మహిమకరముగాను ఏకీభవించని బిడలకు శరీరాత్మీయ జీవితములకు మేలుకరముగాను కార్యక్రమమును జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 31వ పాట పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 31వ పాట పాడుకుందాం. పాప మేరుగా నటే ప్రభుని బాధ పెట్టిరి, పాప మేరుగా నటే ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి, శ్రమలు బెట్టిరి, దరికి వాచో వారి చూచి దాగడాయెను, దరికి వాచో వారి చూచి దాగడాయెను, విరవకుండా వెళ్ళి తన్ను వెల్లడించెను, 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 నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, దొరతనమో వారి ఎదుట పరిహసించిరి, 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 తిట్టినను మరల వారిని తిట్టడాయెను, తిట్టినను మరల వారిని తిట్టడాయెను, కొట్టినను మరల వారిని కొట్టడాయెను, 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 తన్ను జంపో జనుల ఎడల దయను చూపెను, తన్ను జంపో జనుల ఎడల దయను చూపెను, చెన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను, చేయి చాపెను, చేయి చాపెను, కలువలుగా
రక్తమెల్లా గారుచుండెను కాలువలుగా రక్తమెల్లా గారుచుండెను పాలకొండ యేసు జాలి బారుచుండెను బారుచుండెను పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టెను శాపవాక్యములను బల్కి శ్రమలు బేటిరి శ్రమలు బేటిరి శ్రమలు బేటిరి. అలాగే మరి ఒక కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి మనసా యేసు మరణ బాధ లెనసి చూడవే అనే పాట పాడుకుందాం. 180వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 180వ పాటలో మనం 6 వచనాలు పాడుకున్నాం ఇంత మునుపు. సరే, మొదటి నుంచి 6 వచనాలు పాడుకుందాం. 180వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 180వ పాట. మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు జోడవే యాఘనుని గోడవే నిన్ను మనుపజాచుటరసియే మరక వేడవే. మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు జోడవే యాఘనుని గోడవే. అచ్చి పాపములను బాప వచ్చినాడట వాకిచ్చి తండ్రితో నాగేచి మందున తాజొచ్చి ఎదను నొచ్చి బాధ హెచ్చుగనెనట. మనసా యేసు మరణ బాధ ఎనసి పాడవే తన నెనరు జోడవే యాఘనుని గోడవే. అనిసిధరాత్రి వేళ నార్బటించుచు నయ్యో నరాంతకు చేబోని ఈటెల ఒక కోని వాని వలెను గట్టి కొంచెబోయిరా. మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు జోడవే యాఘనుని గోడవే. పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నుల మరి గొట్టి చెంపల వడి దేటి నావచో నిన్ను గొట్టి రెవ్వరదియు మాకు జేపమని రట. మనసా యేసు మరణ బాధ లెనసి చాడవే తన నెనరు జోడవే యాఘనుని గోడవే. 2-3 వచనాలు మళ్ళా పాడుకుందాం. 2-3 వచనములు మరలా పాడుకుందాం. అనిషేధ రాత్రి వేళ నార్బటించుచు నయ్యో నరాంతకు చే
మొక్కకోని వాని వలెను గట్టి కొంచుబోయిరా మనసయేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు చూడవే ఆ గనుని గోడవే పట్టి దొంగ వలెను గంత గట్టి కన్నులన్ మరి గోటి చెంపలన్ బడి దేటి నవ్వచ్చు నిన్ను గోటి రెవ్వరదయు మాకు జేపు మనిరట మనసయేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు జోడవే యాఘనుని గోడవే నిన్ను మనుపజ చోటరసయే మరక వేడవే మనసయేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు చూడవే యాఘనుని గోడవే. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకొని దైవజనుని ద్వారా ప్రభు ఇచ్చిన క్రమాలను జరిగించుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా నాతో ఏకీభవించండి. క్రమములు చదివించేటప్పుడు మీరు కూడా ఏకీభవించండి. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చి నిరంతరము మనల్ని విడువక ఎడబాయక అన్ని స్థలములలో అన్ని పరిస్థితులలో అన్ని శ్రమలలో మన తోడుగా ఉండి మనలను కాపాడి భద్రపరచుచు ఉన్న త్రియేక దేవునిని స్తుతించుకుందాము. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణము దేవుని యొక్క లక్షణములను స్తుతించుకుందాం. అందరూ ఏకీభవించండి. దైవ లక్షణముల స్తుతి. నీ సద్గుణములు మాలో ప్రవేశపెట్టుటకు నిత్యము ప్రయత్నించుచున్నావు గనుక నీకు స్తోత్రములు. నీ అనాదిలో అనంతమున్నది నీ అనంతములో ప్రేమ ఉన్నది నీ ప్రేమలో న్యాయమున్నది నీ న్యాయములో పరిశుద్ధత ఉన్నది నీ పరిశుద్ధతలో శక్తి ఉన్నది నీ శక్తిలో నిరాకారం ఉన్నది నీ నిరాకారములో ప్రత్యక్షత ఉన్నది నీలోని ప్రతి ఒక్క లక్షణములో అన్ని లక్షణములు ఇమిడి ఉన్నవి ఒక్క లక్షణము మాలో పెట్టి ఉన్నావు అని తలంచినప్పుడు తక్కినవి కూడా పెట్టి ఉన్నావని మేము గ్రహించుకొనుచున్నాము. మీకు ఆది లేదు అని మేము అనుకున్నప్పుడు నీలోని అన్ని గుణములకు కూడా ఆది లేదు అని మేము గ్రహించుకొనుచున్నాము. నీకు నీ గుణములకు కూడా అంతము లేదని మేము గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. యేసు క్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య యేసు క్రీస్తై వచ్చి
మంగళార్చ. సైతాన్ని దుష్ట సూత్రములు ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించు. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో రాయించినావు. కాబట్టి మా తండ్రి అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో త్రియేక దేవుని నామములో గాలిలోకములో బంధకములో ఉన్న ఓ సాతాను అనుచరులారా, ఆత్మల సమూహములారా, దెయ్యములారా, చాచుములారా, నేను మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాను. కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించు. త్రియేకదేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సైతానా, మా పక్షముగా పరలోకపు దేవదూతలు భూలోక పురుషులు పటాలముగానున్నారు. ఈ రెండు పటాలముల సహాయమున నీవు తప్పక పిలుస్తాము. ఓ సైతానా, నీవు నిలువగల కీడు ఉద్దేశించితివి, కానీ అది మాకు మేలుగా పరిణమించెను. మాకు జయము కలుగుటలో ఆ మేలు కనిపించినది. గనుక ఓ సైతానా, నీకే కీడు. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమతో కూడిన చావు నీకు. నన్ను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెలువడకు ముందే కంపము భీతియు కలుగు నీకు. ఏడసర మాటతో హింస నీకు. అర్మగెద్దరి యుద్ధము హడలు నీకు. కడుతరగని ముట్టికాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. శత్రువులు గెల్వగలరా మరలా నేడు. శత్రువులు గెల్వగలరా. శత్రువులు మిమ్మును శపించునప్పుడు. శత్రువులు మిమ్మును శపించునప్పుడు స్తోత్రించుడి దేవుని. స్తోత్రించుడి దేవుని. సూత్రాను సారముగా సమర్పణ ప్రార్థనలను జరిగించుకుందాము. నాతో ఏకీభవించండి. గోఫేరు కర్రతో అతడు కట్టిన నావా నీ కుమారునితో కట్టిన సంగమునకు ముంగుర్తు. అట్టి విధేయత స్థితి మాకు దయచేయము. నీవు చెప్పినట్లు కర్రతో కట్టాడు, గొప్ప పేరు వచ్చింది. కర్రతో కట్టిన నావకు భక్తులతో నీవు కట్టిన
సంఘ ఓడకు ముంగుర్తు అనే పేరు వచ్చింది. మనుషులు తప్పు చేస్తే మాత్రము అంత శిక్ష ప్రభువా అనే మొదలైన ప్రశ్నలేమి వేయక నీవు ఆజ్ఞాపించినట్లు చేశాడు. కనుక నీ అందు విశ్వాసం ఉంచిన మనుషులతో కట్టబడిన సంఘము ఓడకు ముంగుర్తు అని పేరు వచ్చినది. ఆ కర్ర ఓడ ఏమాత్రము ఒక ఆర్మీ ఆ దేశంలోనిది మాత్రమే కనుక అది అంత గొప్పది కాదు. నీవు కట్టే ఓడ లోకమంతటికి సంబంధించిన సంఘం అనే ఓడకు ముంగుర్తు అయ్యేటంత ఘనత వచ్చినది. ఎందుకంటే ఆయన తన్ను తాను నీ ఆజ్ఞకు ఆపాదించుకున్నాడు. మేమును అట్లే మా చిత్తమును నీ చిత్తమునకు బంధించే సమర్పణ మాకు దయచేయము. ఆమేన్. షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజ్య మందులేదో ఎంచి చూడగా ఏ రాజ్య మందులేదో ఎంచి చూడగా. రాకడ ప్రార్థనలను జరిగించుకుందాము. ఓ ప్రభువా ఫలానా గుంపులో చేరమని నా మనస్సాక్షి చెప్పినది నిరుకు కాదు. నన్ను గురించి ఇతరులకు వచ్చి దర్శనములను బట్టి కూడా నిరుకు కాదు. నా స్వపరీక్ష చెప్పినది కూడా నిరుకు కాదు. కానీ నీకు ఏది తెలియనో అదే కాయము. నీవు నాకు ఏమి చెప్పుదువో అదే కాయము. ఈ కాలంలో కొందరికి దర్శనంలో కనబడి వారికి చెప్పవలసినవి చెప్పుచున్నావని వింటున్నాము. గనుక నాకు కూడా కనబడి చెప్పుము. ఆ విధముగా చెప్పుటకు నీకు ఇష్టమైన ఎడల చెప్పుము. నీకు ఇష్టము కాకపోయిన ఎడల నాకు చెప్పకుము. కానీ నేను సజీవుల గుంపులో నూతన యెరూషలేములో చేరుటకు అవసరమైన ముఖ్య పనులను ప్రార్థనలను చేయుదును. అడ్డములు వచ్చినను శ్రమలు వచ్చినను నేను వీటిని ఎక్కువగా చేయుదును. కనుక దీవించుము. నేను ఒకరి ప్రార్థన మీద ఆనుకొనను కానీ ఆత్మ అందింపును బట్టి ప్రార్థన చేయుదును. ఆమేన్. రాకడ నమ్మికారికి పోకముందెరమో తండ్రి రాకడకు సిద్ధముగా కొన్న లోకము హేళన చేయక మానదు. త్వరగా రానున్న యేసు త్వరగానే రాము తండ్రి. సర్వోన్నతుడను అత్యంత కృప కలిగిన మా తండ్రి, మీకు వందనములు నాయన. మీ యొక్క శ్రేష్టమైన కృపను అయోగ్యులమైన మా జీవితములలో కనబరచొచ్చు. ఎప్పటికప్పుడు నీ కృప చేత మా సమస్త పాపములను క్షమిస్తూ అయా నీ దరికి మమ్మలను ఆకర్షించుకొనుచున్నావు. నీ ప్రేమను బట్టి అయా నీ శిలువ వేదన యొక్క తీవ్రతను అర్థం చేసుకొనున్నట్లు మా జ్ఞానమును వెలిగింపబడినట్లు వాక్యము ద్వారా మాకు బయలుపడుతున్న తండ్రి, మీకు వందనములు నాయన, స్తోత్రములు. ఇదిగో తండ్రి, శిలువ ధ్యాన దినములలో ఈ 19వ ధ్యాన దినమునకు
మమ్మల్ని సిద్ధపరిచిన దేవా, మాకు చూపించవలసిన విషయములు, మాట్లాడవలసిన సంగతులను నీ ఆత్మ ద్వారా మీరే మాకు సమస్తమును బయలుపరచమని ప్రార్థించుచు ఉన్నాము. దేవా, కార్యక్రమమును దీవించి మీరే ఉండి మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఏకీభవించు నీ బిడలకు పరిపూర్ణమైన మేలు కలుగునట్లుగా మీరే బోధించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని యొక్క మహాకృపను బట్టి ఆయన నామములో ఉన్న, ఆయన సాన్నిధ్యములో ఉన్న సకల ఆశీర్వాదములు, సంపూర్ణ సిద్ధబాటు త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దిన వాక్యము కొరకు వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనమును చదువుకుందాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ప్రభు తన యొక్క అత్యధికమైన కృపచేత నిరంతరము మనలను ఆవరించి ఉంటూ ఉన్నారు. ఎన్నడూ కూడా ఆయన మనకు దూరముగా ఉండే దేవుడు కాదు. ఎందుకంటే తన స్వహస్తములతో మనలను కలుగజేసుకున్న దేవాది దేవుడు తన ప్రేమ చేత తన స్వరూపాన్ని తన స్వరూపాన్ని మనకిచ్చి తన పోలికలో మనలను పెంచుకున్నటువంటి వాడు. ఇంత గొప్ప దేవాది దేవుడు ఆయన మరి ముఖ్యముగా అనాదిలో నుంచే తన తలంపులలో మనల్ని ఉంచుకున్నవాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి మనల్ని నడిపించాడు ఆయన. ఈ భూమి మీదకి మనం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకును కూడా మన కొరకు ఆయన ఏమేం చెయ్యాలో, ఎన్ని చెయ్యాలో, ఎంత చెయ్యాలో అన్నిటినీ చేస్తున్నటువంటి వాడు. గనుక ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాడు మన ప్రభు. ప్రియమైన దేవుని సంగమా, మరి గత 18 దినములలో కూడా మనం క్రీస్తు ప్రభు వారు అనుభవించిన శ్రమను, ప్రభు ఇచ్చిన విధానమును బట్టి, నడిపింపును బట్టి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాక దేవుడు మీ జ్ఞానానికి కొన్ని విషయాలు బయలుపరిచి ఉండొచ్చు. మీ జ్ఞానానికి కొన్ని విషయాలు, అలాగే మా ద్వారా బోధించే విషయాలే కాక మరి మీరెరిగిన మీకు తెలిసిన, మీకు అందుబాటులో ఉన్న సంఘ కాపరులైన వారి ద్వారా కూడా ప్రభు అనేకమైన నూతన విషయములు ఆయన బయలుపరుస్తూ ఉండవచ్చు. మా ద్వారా బోధించిన, ఇతర బోధకుల ద్వారా బోధించిన విషయాలైనా ఏవైనా వాటన్నిటినీ మనం ధ్యానించి వాటన్నిటిలో ఉన్న సత్యాన్ని మన అనుభవంలోనికి తెచ్చుకున్నప్పుడే బోధకుల యొక్క బోధకు విలువ. అవి ఏముందలే అని బోధకుల యొక్క బోధన కొట్టిపారవేస్తే, నిర్లక్ష్యం చేస్తే రేపు తీర్పును ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది.
బోధకుల యొక్క బోధనేమో గనక మనం విని అర్థం చేసుకొని మన అనుభవంలో తెచ్చుకున్నట్లయితే తీర్పు దినాన దోషులుగా నిలవబడే ఆ పరిస్థితి తొలగిపోద్ది. కనుక అందుకే అనేక మంది భక్తుల చేత, సేవకుల చేత ప్రభు అనేక విషయాలను మనకు బోధిస్తూ ఉన్నారు. సరే, అయితే ఈ విషయాలన్నీ కూడా మరి అనేక విధాలుగా సిలువ శ్రమను మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమనందు ఎవరైతే ఆ శ్రమను బట్టి మన జీవితాలను, మన జీవిత విధానాన్ని ఎవరైతే క్రమపరుచుకుంటారో వారు ధన్యులు. బోధలను బట్టి ఎవరైతే వారి జీవితాన్ని క్రమపరుచుకుంటారో వారు ధన్యులు. రెండవది నిజ క్రైస్తవులు అవుతారు. కనుక ధన్యులముగాను నిజ క్రైస్తవులముగాను ఉండునట్లుగానే ప్రభు మనలను కోరుకొని పిలుచుకున్నారు. ఈ శిలువ ధ్యానముల ద్వారా మనము ఇంకా సంపూర్ణ క్రైస్తవులం కాగలుగుటకు, నీతిగల క్రైస్తవులం కాగలుగుటకు దేవుడి శిలువ ధ్యానముల ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు, మన లోపములను జ్ఞాపకం చేస్తున్నారు. వీటన్నిటిని బట్టి దైవవాక్యాన్ని ఎప్పుడూ కూడా మనం అపార్థం చేసుకోకూడదు, కానీ అర్థం చేసుకొని సత్యాన్ని మన అనుభవంలో తెచ్చుకుంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా ఆశీర్వదించబడతారు. ప్రభు యొక్క సారూప్యములోనికి మార్చబడతారు. మన స్వభావము కూడా క్రీస్తు యొక్క స్వభావముగా మార్చబడుతుంది. కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి నిన్నటి దినము నుంచి న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక దైవజనులు, గొప్ప చదువుకున్న, గొప్ప విద్య కలిగిన దైవజనులు, గొప్ప సేవ చేస్తున్న దైవజనులు, మంచి వ్యక్తిత్వం కలిగిన దైవజనులు, ఎంతోమంది అనాథ బిడ్డలైన వారిని దేవుడు తనకిచ్చిన వాడితో పోషిస్తూ ఉన్న దైవజనులు తన మాట చేత ఎవరిని నొప్పించకుండా, తన మాటల చేత, తన భాషా శైలి చేత ఎవరిని నొప్పించకుండా చక్కటి పదజాలముతో క్రైస్తవేతరులకు సైతము కూడా చక్కటి సమాధానాలు ఇస్తూ క్రీస్తును గురించిన సర్వసత్యాన్ని లోకానికి తెలియచేస్తున్న దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి నిన్నటి దినమున అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిన్నటి దినమున. అయితే ప్రమాదవశాత్తు ఆయన మరణించిన, లేదా ఎవరి చేతైనా హత్య చేయబడినప్పటికీ కూడా మనకు గొప్ప ఆదరణకరమైన సంగతి ఏమిటనగా, దేవుడు అభిషేకించుకున్న తన అభిషిక్తుడు కనుక తప్పకుండా పరదైసునకు అనగా రక్షితుల మోక్షమునకు ప్రభు తన ఆత్మని ఆయన తీసుకొని వెళ్ళిన వారై ఉంటారు. రక్షితుల మోక్షమునకు భక్తులైన వారు, పాత నిబంధన కాల భక్తులు, క్రొత్త నిబంధన కాల భక్తులు, సంఘ చరిత్రలో ఉన్న భక్తులైన వారు వారి యొక్క ఆత్మలు దాచిపెట్టబడి విశ్రాంతిని తీసుకుంటున్న ఆ పరిశుద్ధుల యొక్క ఆత్మల చెంతకు ఈ దైవజనుని యొక్క ఆత్మను ప్రభు తప్పకుండా చేర్చిన వారై ఉన్నారు అనేది ఒక దైవ సేవకునిగా నా యొక్క ప్రగాఢమైన విశ్వాసము. ఎందుకంటే ప్రభు తన విశ్వాసులనే విడిచిపెట్టడు, తన దాసులను అంతకంటే విడిచిపెట్టడు. గనుక మరి ఎంతో చక్కటి సేవ జరిగించినటువంటి ఆ దైవ సేవకులు మరి ఒక హుందాగా నడుచుకున్నటువంటి దైవ సేవకులు మరి ఈ విధంగా మృతి చెందటం అనేది బాధాకరమైన విషయమైనప్పటికీ
ఈ విధంగా మృతి చెందటం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఇందులో మనము అతిశయించదగిన విషయం ఏమిటయ్యా అంటే ఆయన ప్రభు పని చేసి దేవుని యొక్క కార్యమును జరిగించి తిరిగి వస్తూ అకాల మరణమునకు గురయ్యారు. అనగా క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి క్రీస్తు పనిచేస్తూ తిరిగి వస్తూ ప్రమాదవశాత్తు ఆయన మృతి చెందిన లేదా హత్య చేయబడినప్పటికీ కూడా ప్రభు కొరకు హతసాక్షి అయిన వ్యక్తిగా మనము ఆ ప్రవీణ్ గారిని పరిగణించాలి. కనుక ప్రభు కొరకు హతసాక్షిగా అయినటువంటి ఈ యొక్క ప్రవీణ్ ప్రగడాలు అనేటువంటి దైవ సేవకులకి తప్పకుండా దేవుడు మహిమ కిరీటమును సిద్ధపరిచిన వారై ఉంటూ ఉన్నారు. గనుక లోకరీత్యా శరీరరీత్యా బాధాకరమైన దుఃఖకరమైన విషయమైనప్పటికీ ఆత్మీయంగా దైవ సేవకుడైనటువంటి ప్రవీణ్ ప్రగడాల గారికి ఇది శ్రేష్టమైన మహిమ కిరీటమును తెచ్చిపెట్టే మరణం. ఒకవేళ మనకు పూర్తిగా తెలియదు కాబట్టి ఒకవేళ చంపబడినప్పటికీ కూడా చంపబడ్డాడే అనుకుందాం వారు తెలియక ఈయనకి కీడు చేస్తున్నాం అనే ఉద్దేశంలో గొప్ప మేలే చేశారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, అందుచేత దుష్టుడు ఒక్కోసారి ఇలాగే చేస్తుంటాడు. ఏదో కీడు చేస్తున్నానని గొప్ప మేలు చేస్తాడు. అది వాడి తెలివి తక్కువతనం, వాడి జ్ఞానానికి అర్థం కాని విషయం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మానవ రీత్యా చాలా బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం. ఆత్మీయ రీత్యా చూసుకుంటే మరి తప్పకుండా ప్రభు తన ఆత్మకి రక్షితుల మోక్షములో మహిమ స్థితిని అనుగ్రహించు వారై ఉన్నారని బట్టి మనం ఆయన ఆత్మను బట్టి ఆ ప్రభు ఇచ్చే స్థితిని బట్టి స్తుతిస్తూ మరి ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఆదరణ పరిశుద్ధాత్మ తండ్రి గారు కలిగించాలని తోడి దైవ సేవకునిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాం. ఆ కుటుంబం కొరకు అలాగే సంఘముల కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిన బాధ్యత ఎంతైనా కూడా మన మీద ఉంటూ ఉన్నది. కనుక మరి ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. సరే, మన యొక్క వాక్యములోనికి వెళదాం. ఈ 19వ దిన వాక్యములోనికి వెళదాం. మరి గెత్సెమనే తోట దగ్గర నుంచి మరి తోటలో పడిన వేదన చూసాం. అలాగే గెత్సెమనే తోట బయటకు వచ్చిన తర్వాత గత 2 దినములు కూడా గెత్సెమనే తోట బయట జరిగిన ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అక్కడి నుంచి ఈ రోజున తీర్పు పొందుటకు కొనిపోబడిన ప్రభు, అన్యాయపు తీర్పు పొందుటకు కొనిపోబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అనుభవించబోయే శ్రమ ఈ గెత్సెమనే తోట దగ్గర పట్టబడిన దగ్గర నుంచి శిలువ మీద మరణించేంత వరకు యేసుక్రీస్తు పొందిన ప్రతి శ్రమ అన్యాయమే. అలాగే ఆయన పొందిన తీర్పు అన్యాయమే. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేది అన్యాయములో అన్యాయం. అన్యాయములో అన్యాయం. ఎందుకంటున్నానంటే ఆయన పొందుతున్న తీర్పే అన్యాయం అయితే అన్యాయములో కూడా అన్యాయము అని ఎందుకంటూ ఉన్నానంటే, మరి యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన మరి బంట్రోతులు, సహస్రాధిపతి, అలాగే సైనికులు, ప్రధాన యాజకులకు సంబంధించిన సైనికులు, మరి వీరందరూ కూడా ఆయుధములతో ఆయన పట్టుకోవడానికి వచ్చారు.
సైనికులు అంటే రోమా గవర్నమెంట్ సైనికులు. సహస్రాధిపతి అంటే 1000 మంది సైనికులను పర్యవేక్షించే పర్యవేక్షకుడిని సహస్రాధిపతి అంటారు. 1000 మంది సైనికులను పర్యవేక్షించే వారిని, 1000 మంది సైనికుల మీద లీడర్గా ఉన్న వారిని సహస్రాధిపతులు అంటారు. మరి ఆ సహస్రాధిపతి, అలాగే ప్రధాన యాజకులకు సంబంధించిన బంట్రోతులు కూడా, వీరందరూ కూడా ఆయన మీదకి వచ్చారు. ఆయన పట్టుకోవడానికి వచ్చి బంధించి తీసుకొని వెళ్ళారు. అయితే అన్యాయపు తీర్పు నందునట్లుగా ఏమని చదువుకున్నాం? యేసుక్రీస్తు పొందబోయే అన్యాయపు తీర్పుని యెషయా గారు ప్రవచనంలో రాశారు. అందుకే యెషయా గ్రంథం 53:8 మొదటి లైన్లో ఉంటుంది, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అయితే అన్యాయపు తీర్పు నొందిన వాడై అని ఉన్నది. నేనేమంటానంటే ఇక్కడ అన్యాయపు తీర్పు పొందుటకు కొనిపోబడిన మన ప్రభు. అన్యాయం ఎందుకంటున్నానంటే అక్కడ యేసుక్రీస్తుని బంధించి వారు ఎక్కడికి తీసుకెళ్లారు అనగా యోహాను సువార్త 18వ అధ్యాయంలో, బహుశా 10వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే 12 అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. చూడండి, సైనికులను సహస్రాధిపతి బంట్రోతులు వీరందరూ కలిసి యేసును బంధించి మొదట ఎవరి దగ్గర తీసుకొని వెళ్ళారయ్యా అంటే అన్న అనబడేటువంటి ప్రధాన యాజకుని యొద్దకు, మొదట అన్న అనబడే ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వెళ్ళారు. నేను అన్యాయము అని ఎందుకు అన్నానంటే, ఈ అన్న అనేటువంటి ప్రధాన యాజకుడు అధికారములో ఉన్న ప్రధాన యాజకుడు కాదు, పదవిలో ఉన్న ప్రధాన యాజకుడు కాదు, పదవిలో ఉన్నవాడు కాదు. ప్రధాన యాజకుడు అనగా దేవాలయములో యాజకత్వం జరిగిస్తున్న యాజకులందరి మీద వారందరినీ పర్యవేక్షించడానికి రోమా గవర్నమెంట్ వారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఈ ప్రధాన యాజకుడు. ఈయన ఇటు ప్రధాన యాజకుడు అంటే యాజకులకి ప్రజలకి పక్షంగా గవర్నమెంట్కి మధ్యవర్తిగా ఉంటాడు ఈ ప్రధాన యాజకుడు. అందుకే రోమా గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈయన. అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మకాలంలో కూడా ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో అక్కడ ఈయన గురించి మనం చదువుకోవచ్చు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలలో, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. చూడండి, అనగా ఈ అన్న అనేటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మకాలంలో కూడా ఈయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అయితే తర్వాత మరలా రోమీలు ఈయనని పదవీచ్యుతుడిని చేసి, అంటే ఈయనను పదవిలో నుంచి తొలగించి, ఆ తర్వాత కొంత గ్యాప్లో వేరే 2 ప్రధాన యాజకుల్ని చేసి, ఆ తర్వాత ఆ 2 ప్రధాన యాజకుల తర్వాత ఈ అన్నగారి యొక్క మేనల్లుడైన కైపా గారిని ఏర్పాటు చేశారు. యోసేఫ్ కైపా అనేటువంటి పూర్తి పేరట అయినది.
ఆయన ఏర్పాటు చేశారు. ఈ యొక్క అన్న అనబడేటువంటి ఆయన ఈ కైపా గారికి మేనమామ. అందుకని మనకు యోహాను సువార్త 18వ అధ్యాయంలో 13వ వచనంలోనే ఆ మాట ఉంటుంది. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపాకు మామ. కైపాకు మామ. మరి ఈ మామగారైన అన్నగారిని అన్న అని ఈయనను పదవీచ్యుతుని చేసి కూర్చోబెట్టిన అప్పుడు కాలంలో ఉండే మరి యూదులైన వారందరూ, మరి శాస్త్రులు, పరిసరి వీళ్ళందరూ కూడా ఈయన వయసురీత్యా పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు అన్న ఉద్దేశం చేత గవర్నమెంట్ వారు ఈయన పదవీచ్యుతుని చేసి ప్రక్కన కూర్చోబెట్టిన వీళ్ళు మాత్రం అప్పుడు కాలంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆయన ప్రధాన యాజకుడిగానే గౌరవిస్తూ అధికారంలో ఉన్న పదవిలో ఉన్న కైపా గారికి ఎంత గౌరవాన్ని ఇచ్చేవారో ఈయన కూడా అదే స్థానం ఇచ్చేవారు. ఈ అన్న అనేటువంటి ఈ ప్రధాన యాజకుడు పదవి లేని ప్రధాన యాజకుడేనా, అధికారం లేని ప్రధాన యాజకుడు. అయితే అన్న అనే మాటకి దేవుని కృప అనే అర్థం వస్తుంది. ఈ అన్న అనేటువంటి మాటకు దేవుని కృప అనే అర్థం వస్తుందట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పదవి లేకపోయినా గౌరవాన్ని, ఘనతను పొందుతూ ఉన్నాడు ఈయన. అందుచేత మరి అక్కడున్న సహస్రాధిపతులు, బంట్రోతులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తును బంధించి మొదట ఆ అన్న అనబడే ఆ ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వెళ్ళారు. అంటే నేను ఇక్కడ అన్యాయంలో అన్యాయం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పొందిన ప్రతి తీర్పు, ప్రతి శ్రమ, ఆయన పొందిన ప్రతి అవమానం అది ఆయనకి అన్యాయంగాను దౌర్జన్యంతో వస్తున్నది. వాళ్ళు అక్రమంగా, అన్యాయంగా క్రీస్తు ప్రభువుని బంధించి తీసుకొని వెళుతున్నదే. అయితే సార్ తీసుకొని వెళ్ళేవాళ్ళు అధికారంలో ఉన్న కైపా గారి దగ్గర తీసుకొని వెళ్ళొచ్చు కదా. అధికారంలో ఉన్న కైపా గారి దగ్గర తీసుకొని వెళ్ళకుండా ఆ కైపా గారి దగ్గర తీసుకొని వెళ్ళటమే ఒక అన్యాయం అయితే, అధికారంలో లేని అన్న యొద్దకు తీసుకొని వెళ్ళడము ఇంకా అన్యాయంలో అన్యాయం. అధికారంలో లేని వాని యొద్దకు. ఈయన సృష్టికర్త, ఈయన సర్వాధికారి, సృష్టింపబడిన సమస్తము మీద అధికారి గనుక ఎంత గొప్ప శ్రేష్టమైన మానవుడిగా ఉన్న దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అధికారములో ఉన్న ప్రధాన యాజకుడి దగ్గర కాకుండా అధికారములో లేనటువంటి ఆయన దగ్గరికి తీర్పు తీసుకొని వెళ్ళడం ఎంత అన్యాయమో చూడండి. ఎంత అక్రమమో చూడండి. ఎందుకంటే మరి అన్యాయం అంటున్నది ఇందుకే. అధికారంలో ఉన్న వారి దగ్గర తీసుకెళ్తే అదొక విధంగా ఉంటుంది, మంచిగా సర్లే అధికారంలో ఉన్నాడు కదా వారి దగ్గర తీసుకెళ్లారు. అధికారంలో లేని ఈయన దగ్గరికి రోమా గవర్నమెంట్ వారు పదవీచ్యుతులు చేసి ప్రక్కన కూర్చోబెట్టిన ఆయన దగ్గరికి సజీవుడును, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తును తీసుకొని వెళ్ళి నిలవబెట్టారు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత అవమానమో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా ఆయన దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు పోనీ ఆయన పెద్దవాడు, అన్నీ ఎరిగినవాడని ఏమన్నా చక్కగా తీర్పు తీర్చాడా? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు తీర్పు పొందడానికి వెళ్ళి ఒక దోషిగా నిలవబెట్టడం ఒక అన్యాయం, ఆయన ఒక దోషిగా నిలబెట్టడం ఒక అన్యాయం. అంతేకాకుండా అధికారంలో లేని వారి దగ్గర తీసుకొని వెళ్ళడం ఒక అన్యాయం. అంత మాత్రమే చేతనే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ప్రధాన యాజకుడి దగ్గర ఉన్న ఒక సైనికుడు చేస్తున్న పని, అదే యోహాను సువార్త 18వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే
19వ వచనము నుంచి ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడగగా, యేసు, నేను బహాటముగా లోకము ఎదుట మాటలాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియూ మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. చూడండి ఎంతటి అన్యాయమో. ఆయన ఒకే ఒక ప్రశ్న అడిగాడు, నీ బోధన గురించిన ఆ సంగతి ఏమిటి, విషయం ఏమిటి చెప్పమన్నప్పుడు అప్పుడే ప్రభు అంటున్నారు, అయ్యా నేను రహస్యంగా బోధించలా, సీక్రెట్గా బోధించలా, లేదా ఎక్కడో ఒక గదిలో కూర్చోబెట్టి బోధించలా, నేను బాహాటంగానే బోధించాను, సమాజ మందిరములలో బోధించాను, దేవాలయంలో బోధించాను, బాహాటంగానే బోధించాను, ప్రజల మధ్య బోధించాను. గనుక నా బోధ గురించి, నేనేం బోధించిన బోధ గురించి నువ్వు విన్నవారిని అడుగు తెలుస్తుంది, నువ్వు విన్నవారిని అడుగు తెలుస్తుంది. విన్నవారిని అడగకుండా నన్ను అడిగితే నీకేం తెలుస్తుంది అని చెప్పినప్పుడు మరి నిజమే కదా, నిజమే కదా. ఏంటి ఈయన బోధలు ఏంటి, ఈయన ఎలా బోధించాడు, ఏం బోధించాడని విన్నవారిని అడిగితే ఆయన బోధలో ఉన్న తప్పు ఏదన్నా ఉంటే వారు తెలియచేస్తారు. మరి వారిని అడగకుండా యేసుక్రీస్తుని అడిగితే, అయ్యా నన్ను కాదు విన్నవారిని అడగండి అని చెప్పారు, విన్నవారిని అడగండి అని చెప్పారు. ఇందులో తప్పేముంది? అయితే ఈ సైనికుడు ప్రధాన యాజకుడితో ఎలా సమాధానం చెబుతావా అని చెప్పి ఏదో ఒక చిన్నపిల్లవాడి మీద చేసుకున్నట్టుగా, ఓ చిన్నపిల్లవాడి మీద చేసుకున్నట్టుగా ఆయన వచ్చి అరచేత్తో యేసు ప్రభువును కొట్టారటండి. ఇది ఎంత అన్యాయం! ఆ అన్న యొక్క బ్రతుకులకు ఆధారం ఆ క్రీస్తే, అన్న యొక్క ఆ పదవికి ఆధారం క్రీస్తే, అన్న యొక్క ఆ పొందుతున్న గౌరవానికి ఆధారం క్రీస్తే, ఆ సైనికుడి యొక్క ప్రాణానికి ఆధారం క్రీస్తే, వారు పొందుతున్న సకల భాగ్యములకు ఆధారం క్రీస్తే, వారి బ్రతుకులకు ఆధారం కూడా క్రీస్తే. అటువంటి క్రీస్తుని అన్యాయం చేస్తూ అధికారం లేని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళటం ఒక అన్యాయం అయితే, సైనికుడు చేసుకోవటం ఇంకా ఎంత అన్యాయం. ఇది ప్రభువునకు ఎంతటి అవమానమో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇంత అన్యాయముగా నిరపరాధైన యేసుక్రీస్తు ప్రభుని ఎడల, నిరపరాధైన నిర్దోషి అయిన ఏ పాపము లేనటువంటి నిష్కలంకము పరిశుద్ధతకు మారుపేరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎడల వారు ఇంత అన్యాయపు ప్రవర్తన జరిగిస్తున్నప్పుడు అది ప్రభువునకు ఎంతటి అవమానము. వారు చేస్తున్న అన్యాయపు విధానము యేసు ప్రభు వారికి ఎంతటి అవమానమో ఒక్కసారి మనం ఆలోచించాలి. అయితే ఆ అవమానం జరుగుతున్నప్పటికీ, ఆ అవమానపు తీర్పు ఆయన భరిస్తున్నప్పటికీ కూడా ఆయన ఓర్చుకుంటున్నాడు. అన్యాయముతో తీర్చే ఆ అవమానపు తీర్పుని ఆయన సహిస్తూ ఉన్నాడు. అందుకని తిట్టినను మరల వారిని తేటాడాయెనో, తిట్టినను మరల వారిని తేటాడాయెనో, కొట్టినను మరల వారిని కొట్టడాయెనో, తిట్టినను తిట్టలేదు, కొట్టినను. పోనీ ప్రధాన యాజకుడు కాదండి,
పదవి లేకపోయినా ప్రధాన యాజకుడు కాదు, పదవిలో ఉన్న ప్రధాన యాజకుడు కాదు, ఒక సైనికుడు, ఒక సామాన్య సైనికుడు, సృష్టికర్త, మన రక్షణకర్త, ఆ సైనికుడు బ్రతుకునకు కూడా ఆధారమై ఉన్న క్రీస్తు మీద ఆయన అరచేతితో చేయి చేసుకోవటం ఎంతటి అవమానకరమైన స్థితి అయినప్పటికీ కూడా అన్యాయాన్ని భరించాడు, అవమానాన్ని సహించాడు. ఆ దెబ్బ వలన కలిగిన ఆ నొప్పిని కూడా భరించాడు, ఆ నొప్పిని కూడా భరించాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, ఓ విశ్వాసి, పాపులమైన మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతటి వేదన ఆయన అనుభవిస్తున్నారు, ఎంతటి వేదన ఆయన అనుభవిస్తున్నారు. సర్వ సృష్టికర్త అయిన ఆయన, రక్షణకర్త అయిన ఆయన, సర్వమానవాళి యొక్క జీవరాశుల యొక్క జీవమునకు ఆధారమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ రోజున ఒక దోషి వలె నిలవబడ్డాడు, ఒక దోషి వలె నిలవబడ్డాడు. అన్యాయపు తీర్పును పొందుతున్నాడు. అంతేకాకుండా అరచేతి దెబ్బలు తింటున్నాడు. ఎవరి నిమిత్తం? ఎందు నిమిత్తం అంటే మన నిమిత్తం. మనము ఆ తీర్పు దినాన మన స్థితిని బట్టి అయితే మనము విడుదల పొందలేము. అప్పుడు ఈ తీర్పు పొందడానికి నిర్దోషైన క్రీస్తు దోషిగా నిలవబెట్టబడ్డాడు. దోషిగా నిలవబడి తీర్పు పొందుచున్న నిర్దోషైన మన ప్రభువే రేపు అంత్య తీర్పు తీర్చువాడు. అప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు మనం ఎవరు కూడా నిర్దోషులంగా నిరూపించుకోలేము. ఎందుకంటే ఇప్పుడు అనుకోండి, సాక్షుల్ని తారుమారు చేస్తారు. వాళ్ళకున్న శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి సాక్షుల్ని, సాక్ష్యాలని రెండింటినీ తారుమారు చేస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు దినానికి కూర్చున్నప్పుడు, తీర్పు తీర్చడానికి కూర్చున్నప్పుడు ఎవరు సాక్షులను కానీ సాక్ష్యములను కానీ ఎవరు తారుమారు చేయలేరు. ఎందుకంటే ఆయన సర్వమెరిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరు చూడట్లేదులే, ఎవ్వరు గ్రహించలేదులే అని చేసే ప్రతి విధమైనటువంటి పాపములన్నీ కూడా లిస్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది. చివరికి మన ఊహ తెలిసిన దగ్గర నుంచి రాకడ మేఘం ఎక్కేంత వరకు కూడా బహిరంగమైన పాపములే కాదు, మన తలంపులలో పాపములు కూడా అక్కడ లిస్ట్ ఉంటుంది. మన ఆలోచనలో చేసిన పాపములు కూడా దేవుని దగ్గర లిస్ట్ ఉంటుంది. మనం మాట్లాడి మర్చిపోయిన మాటలలో ఉన్న చెడు యొక్క లిస్టు కూడా అక్కడ ఉంటుంది. మన క్రియల ద్వారా మనం చేసి మర్చిపోయిన పాపముల లిస్టు కూడా ఉంటుంది తీర్పు దినాన. కాబట్టి అయ్యా నేను అది చేయలేదు, ఇది చేయలేదు అంటానికి కుదరదు. అంతేకాకుండా మనం మనుషులు ఎవ్వరు లేకపోయినా మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసిన పొరపాట్లు, తప్పిదములు, నేరములు అప్పుడు మన చుట్టూ ఉన్నవన్నీ వచ్చి సాక్ష్యం చెప్తాయట. మన చుట్టూ ఉన్నవన్నీ వచ్చి సాక్ష్యం చెప్తాయి. అంటే మనం ఒక గదిలో ఉన్నామనుకోండి, గదిలో ఉన్న వస్తువులన్నీ సాక్ష్యం చెప్తాయి. అయ్యా ఇదిగో పలానా సమయంలో పలానా పొరపాటు వీళ్ళు చేశారు, పలానా తప్పిదం వీళ్ళు చేశారు, పలానా పాపం వీళ్ళు చేశారని గదిలో ఉన్న వస్తువులన్నీ సాక్ష్యం చెప్తాయట. ఎందుకంటే గదిలో ఉన్న వస్తువులు ఏముందని అనుకోవద్దు. ఆ టైంలో దేవుడి యొక్క సర్వశక్తి చేత ప్రతి దాని చేత సాక్ష్యం ఇప్పించగలరు ఆయన. ఎందుకంటే తిమింగలం ఆయనకు లోబడలేదా? యోనా గారిని మీరు ఎంగినప్పుడు లోబడలేదా?
అలాగుననే సృష్టిలో సకల జీవరాశులు లోబడలేదా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం మొత్తం కరువు వచ్చింది, కానీ ఇశ్రాయేలీయులు ఉన్న ప్రాంతంలోనికి ఒక్క ఈగన్న వచ్చిందా? ఒక్క మిడతన్న వచ్చిందా? ఏమండి, ఒక్క కప్పన్న వచ్చిందా? ఒక్క పేనన్న వచ్చిందా? చీకటి వచ్చిందా? నీటికి రక్తంగా మారినయా? ఏది రాలా. అన్ని దేవుని మాటకు లోబడ్డాయి. ఈ సృష్టిలో ఉన్న సమస్తం దేవునికి లోబడ్డాయి. సముద్రం దేవునికి లోబడింది, యోర్దాను నది దేవునికి లోబడింది, గోడలు ఎరుకో గోడలు దేవునికి లోబడ్డాయి, బండ లోబడి ఇశ్రాయేలీయులకి నీరిచ్చింది. ఈ సృష్టిలో ఉన్న సమస్తము దేవునికి లోబడేవే, ఎందుకంటే ఆయన కలుగు చేసినవి కాబట్టి. ఇప్పుడు మనం ఏమీ చేయలేదు అనుకున్నా, అయ్యా నా వల్ల కాదయ్యా, నాకు తెలియదయ్యా, నేను చేయలేదయ్యా అన్నా, అప్పుడు మన చుట్టూ ఉన్న ఈ సృష్టి, మన చుట్టూ ఉన్న ఈ సృష్టి, మన చుట్టూ ఉన్న మన గదిలో ఉన్న మన ఇంట్లో ఉన్న వస్తువులు సమస్తం వచ్చి సాక్ష్యం చెప్తాయి ఆ అంత్య తీర్పు దినాన, ఆ అంత్య తీర్పు దినాన. అందుకని మనం ఆ అంత్య తీర్పు నుంచి మన స్థితిని బట్టి, మన మాటను బట్టి అయితే మనం విడుదల పొందలేము. మన స్థితిని బట్టి అయితే మనం నరకాగ్నిలోనికి వెళ్ళవలసిన వారమే. మన స్థితిని బట్టి, మన బ్రతుకును బట్టి, మనలో ఉన్న జన్మ పాపం, క్రియ పాపం, కర్మ పాపం, వీటన్నిటిని బట్టి మన ఆలోచనలో పాపం, మాటలో పాపం, తలంపులలో పాపం, విరికిడిలో పాపం, మన క్రియలలో ఉన్న పాపం, మన అంతరంగంలో ఉన్న పాపం, వీటన్నిటిని బట్టి మన స్థితిని బట్టి అయితే మనం నరకానికి వెళ్ళవలసిన వారు. అందుకే మనం తీర్పులోకి వెళితే మనము విడుదల పొందలేమని, అన్యాయపు తీర్పైనా కూడా మనల్ని విడిపించు నిమిత్తము, ఆ అంత్య తీర్పులోనికి మనం వెళ్ళకుండా నిమిత్తము యేసుక్రీస్తు మన కొరకు, నిర్దోషి యేసుక్రీస్తు మన కొరకు ఒక దోషిగా అక్రమకారుల ఎదుట నిలవబడ్డాడు. మన కొరకు ఒక దోషిగా అక్రమకారుల ఎదుట నిలవబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కొరకు మనం ఆ తీర్పులోనికి వెళ్ళకుండానట్లుగా ఆయన వెళ్ళి ఒక దోషిగా నిలవబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అక్కడికి వెళ్ళి నిలవబడినప్పుడు వాళ్ళు ఎంత హేళన చేశారు, ఎంత అవమానించారు. ఒక సైనికుడు, ఒక అధికారి కూడా కాదండి, ఒక సైనికుడిగా, ఒక చిన్న సిపాయిగా ఉన్న వ్యక్తి సృష్టికర్త అయిన దేవుని మీద చేయి చేసుకోవటం, ఆ యొక్క అవమానాన్ని నిజంగా ఆ అరచేతి దెబ్బ నొప్పి కొద్దిసేపే కానీ అవమానం యొక్క బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన శరీరానికి కలిగిన గాయము, అది ఒక వస్తువు ద్వారా కలిగిందైనా, చేతి ద్వారా కలిగిందైనా, కొద్దిసేపటికి ఆ నొప్పి తగ్గిపోవచ్చు, కానీ అవమానం యొక్క ఆనవాళ్ళు తొందరగా పోదు, ఆ అవమానం యొక్క తీవ్రత తొందరగా పోదు. అంతటి అవమానాన్ని యేసుక్రీస్తు భరిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనము తీర్పులోనికి వెళ్ళకుండా నిమిత్తం ఆ రాత్రి అక్కడి నుంచి ఆయన బంధించి, ఏదో ఒక పెద్ద బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు వచ్చి ఆయన బంధించి, ఒక ఖైదీని తీసుకెళ్ళి వెళ్ళి ఒక దోషిని వెళ్ళి నిలబెట్టడం, ఏదో ఒక చిన్నపిల్లోడిని కొట్టినట్టుగా అరచేతులతో కొట్టడం, నిజంగా ఎంతటి అవమానము. ఎందుకు ఈ అవమానం ఆయన భరించాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం, నా కోసం, మనందరి కోసం ఆ తీర్పులోనికి మనం వెళ్ళకుండా ఉండే నిమిత్తం, ఆ తీర్పు పొందే స్థానంలో మనం నిలవబడకుండా ఉండడానికి ఆయన నిలవబడి ఆయన తీర్పు పొందుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కమారు ఆలోచించారా? మన ఎడల మనల్ని ఎన్నుకొని, మనల్ని కలుగు చేసుకొని, మనకు తన స్వరూపం ఇచ్చి, తన స్వభావం ఇచ్చిన యేసుక్రీస్తు మన పాపం వలన,
ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకుని వారమై ఉన్నప్పటికీ ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు ఇంతటి శ్రమ పొందడమే కాకుండా ఇంతటి అవమానపు తీర్పు పొందడానికి కూడా మన కొరకు తన్ను తాను తగ్గించుకొని నిలవబడ్డాడండి. మన కొరకు తన్ను తాను తగ్గించుకొని నిలవబడ్డాడు. ఎంతటి అవమానాన్ని భరించి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఈ భూలోకంలో ఎవరైనా మనకు మేలు చేస్తే, ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఎంతో కృతజ్ఞులమై ఉంటాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభు అనే దేవదేవుడు కోటాను కోట్ల దేవదూతలు స్తుతించబడుతున్నప్పటికీ దేవదూతలు సైతము కూడా సమీపింపలేనంత మహామహిమ కలిగిన తేజస్సు కలిగిన దేవుడు ఈ రోజున మన కొరకు భూమి మీదకు వచ్చి ఎవరు చేయలేని మేలు మన కొరకు చేస్తూ అన్యాయపు అవమానపు తీర్పు పొందుటకు ఒక దోషిగా నిలవబడ్డాడే. అటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఎడల మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఎంతటి కృతజ్ఞులమై ఉండాలి, ఎంతటి భయభక్తులు కలిగిన వారమై ఉండాలి, ఎంతగా ఆయనకు లోబడే వారంగా ఉండాలి, ఎంతగా ఆయన కొరకు మనలను మనం సమర్పించుకొని ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలో ఒక్కమారు ఆలోచించండి. బాధాకరమైన విషయం ఏంటంటే దేవునికి భయపడవలసిన మనం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండవలసిన మనం దేవుని కంటే ఈ లోకానికి, మనుషులకు, పరిస్థితులకు ఎక్కువ భయపడుతున్నాం. మనుషులకు ఎక్కువ భయపడుతున్నాం. చాలామంది మనుషులేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. ఏంటండి ఇంత దౌర్భాగ్యం? ప్రార్థన చేయమంటే అమ్మో అందరూ ఏమనుకుంటారో, మన తప్పు ఒప్పుకోవాలంటే అందరూ ఏమనుకుంటారో, దేవుని కొరకు ధైర్యంగా మాట్లాడాలంటే అందరూ ఏమనుకుంటారో, క్రీస్తు కొరకు సమస్త చెడుగురు విడిచిపెట్టాలంటే ఒక్కసారి అన్ని విడిచిపెట్టొస్తే అందరూ ఏమనుకుంటారో, వీళ్ళందరూ మనుషులందరికీ భయపడతాం. కానీ నీకు బ్రతుకునిచ్చి, నీ కుటుంబాన్ని ఇచ్చి, నీకు సమస్తాన్ని ఇచ్చి, నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం ఒక దోషి వలె అన్యాయముతో కూడా అవమానపు తీర్పు పొందుటకు నిలవబడిన యేసుక్రీస్తు ఆయన నీకోసం నిలవబడినప్పుడు, మన కోసం నిలవబడినప్పుడు ఎవరికీ భయపడకుండా ఎవరేమనుకుంటారో అని ఆలోచించుకు మరప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, ఇదిగో నేను పరలోకం నుంచి వచ్చాను, దేవదూతలు వీళ్ళందరూ నన్ను ఎంతో రేయి మగళ్ళు నన్ను స్తుతిస్తూ ఉంటారు, వాళ్ళేమనుకుంటారు, ఈ పాపులైన మానవుల కోసం నిలబడితే వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో, మరలా పరలోకానికి వెళ్తే వాళ్ళు నన్ను గౌరవిస్తారా, వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేస్తారా? ఇవన్నీ ఆయన ఆలోచన చేయలేదండి. ఆయన ఆలోచన ఏంటంటే మన మీదున్న ప్రేమ దేనికే భయపడాల, మనల్ని రక్షించాలి. ఇదే ఆయన ఆశ. మనల్ని పాపంలో, శాపంలో, నరకము నుంచి రక్షించి మనం పోగొట్టుకొనిన ఆ మహిమ స్థితినిచ్చి, తన మహిమ స్వరూపాన్ని మనకిచ్చి ఆయనలో ఏకం చేసుకోవాలనేది ఆయన యొక్క ప్రేమ. ఈ రోజున మనం ఆ ప్రేమను కనబరచాలంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వీళ్ళు ఎలా మాట్లాడతారో ఎంత భయపడతాం. మనుషులకు భయపడతాం, ఈ లోకానికి భయపడతాం, పరిస్థితులకు భయపడతాం. కానీ దేవునికి భయపడలేని విధంగా క్రైస్తవులు దేవుని ఎలా భయభక్తులు కలిగినట్లు నటిస్తున్నారేమో, లేదా నటిస్తున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసం ఆయన అవమానకరమైన తీర్పును పొందుతుంటే మనమేమో ఆయనకు లోబడినట్టు, ఆయనకు భయభక్తులు ఉన్నట్టు నటిస్తే ఎలాగా? కాబట్టి అందుకని ఇక్కడ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం కనబరిచే కృతజ్ఞత యథార్థమైన కృతజ్ఞత కనబరచగలుగుతున్నామా? యథార్థమైన కృతజ్ఞత కనబరుచున్నామా? లేదా
ఒంటరిగా ఉన్నప్పుడేమో సంపూర్ణమైన కృతజ్ఞత చూపిస్తూ, మనుషుల మధ్య ఉన్నప్పుడేమో అటు దేవునికి ఇటు మనుషులకు అనుకూలంగా, ఇద్దరికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నామా? ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము తీర్పు పొందకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు మన నిమిత్తము అన్యాయపు తీర్పు పొందుటకు ఒక దోషిగా నిలవబడ్డారండి. ఎంత గొప్ప ప్రేమ మన ఎడల ఆయనకి ఒకసారి ఆలోచించండి. అట్టి ప్రేమాస్వరూపుడైన దేవుని ఎడల మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలో. అయ్యా, నేను పొందవలసిన తీర్పుని నా కొరకు నన్ను రక్షించడం కోసం నీ వట్టి తీర్పు పొందుచున్నావా ప్రభువా, నీ పాదములకు నమస్కారములు నాయన అని ఆయన పాదముల యొద్ద మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. మన జీవితాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, మన జీవితాన్ని క్రీస్తుకు అనుకూలంగా మార్చుకున్నప్పుడే మనం నిజమైన కృతజ్ఞులం. మనుషులకు భయపడేవారం కాక, పరిస్థితులకు భయపడేవారం కాక, లోకానికి భయపడేవారం కాక, ఏదో శ్రమలు వస్తాయో, ఏదో కరువు వస్తుందో, ఏదో ఇబ్బంది వస్తుందని వీటికి భయపడేవారం కాక దేవునికి మాత్రమే సంపూర్ణంగా భయపడే వారముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మనుషుల వల్ల గౌరవ స్వభావం కలిగిన వారై ఉండాలి. అందుకే ప్రభు నేర్పిన మార్గమే దైవజనులు నేర్పారు. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతములలో ఒకటి ఏంటంటే, ఏ మతమును కానీ, ఏ మిషన్ను కానీ, ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకొనవలెను అని దైవజనుల యొక్క బోధ. అందుకని ఏ వ్యక్తినైనా మన వ్యక్తులను గౌరవించాలి. ఇంకొకరిని మనం తృణీకరించకూడదు, ఇంకొకరిని చులకనగా చూడకూడదు, ఇంకొకరిని హేళనగా చేయకూడదు. ఏ వ్యక్తినైనా, ఎటువంటి వ్యక్తినైనా గౌరవించాలి. అయితే కేవలం గౌరవించాలి, ఏ వ్యక్తులను ఆరాధించకూడదు. గౌరవించండి. భయభక్తులు అనేవి దేవుని ఎడల కలిగి ఉండాలి. ఆరాధన దేవునికి చెందాలి. ఏమైపోయిందంటే మనుషుల భయభక్తులు అయిపోయినాయి. మనుషులకు భయపడుతున్నాం, దేవునికి భయపడని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇటువంటి పరిస్థితి మన జీవితంలో ఏమైనా ఉన్నదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. అయితే నా బోధ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మన కొరకు అన్యాయపు తీర్పు నందుటకు నిలవబడిన యేసుక్రీస్తు ప్రభుని యొక్క పాద సన్నిధిలో ఉన్న వారులారా, మనము క్రీస్తు ఎడల మన కొరకు తీర్పు పొందుట కొరకు నిలవబడిన యేసుక్రీస్తు ఎడల మనము ఎట్టి కృతజ్ఞులమై ఉన్నామో, ఎంతటి కృతజ్ఞులమై ఉన్నామో అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. అబ్రహాము తనకు కల్దీలు పట్టణంలోని పిలిచి ఎంతో ఆశీర్వదించిన ఆయనకి ఆయన మాటకు లోబడి భయభక్తులు కలిగి చివరికి తన బిడ్డను కూడా అర్పించడానికి అంతటి విధేయుడిగా అబ్రహాము జీవించాడు. అలాగే దావీదు గారు కూడా ఆయన మందస్సును తీసుకొని వచ్చేటప్పుడు ఆయన రాజుగా ఉన్నప్పటికీ, గొప్ప రాజుగా, ఎంతో జయము పొందిన రాజుగా ఉన్నప్పటికీ కూడా మందస్సును తీసుకొని వచ్చేటప్పుడు తన శరీరం మీద వస్త్రం ఉన్నదో లేదో తెలియనంతగా నాట్యమాడి ప్రభువును స్తుతించాడు, ప్రభువును గణపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన భార్య అయినటువంటి సౌలు కుమార్తె ఈ మేకాలు దావీదు గారి ఇంటికి వచ్చిన తర్వాత దావీదు గారిని అడిగింది,
ఏంటి ఒక వ్యర్థుడు అలా చేస్తున్నట్టు నువ్వు అలా చేయడం ఏంటి? నువ్వు రాజువి, ఎంత డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేయాలి, ఎంత హుందాగా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మీకాలు మాట్లాడుతుంది. అప్పుడు దావీదు గారు అన్నారు, ఏమన్నారు? ఎక్కడో గొర్రెల దొడ్లలో గొర్రెల కాపర్లుగా ఉన్న నన్ను దేవుడు తీసుకొని వచ్చి తన జనాంగమైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిలబెట్టిన దేవదేవుని ఎదుట నేను ఆట ఆడితేనే, నేను ఆయన స్తుతించాను, గనపరిచాను. నిజంగా ఎంతటి కృతజ్ఞత చూడండి. నేను రాజునే, నేను ఇలాగుండాలి అలాగుండాలని ఆయన తలంచలేదండి. దేవుని స్తుతించే దగ్గర, దేవుని భయభక్తులు కనపరిచే దగ్గర, దేవుని గనపరిచే దగ్గర తన స్థితిని, తన అధికారం, తన అంతస్తు అన్నింటిని ప్రక్కన పెట్టి తన యొక్క కృతజ్ఞత, తన యొక్క ప్రేమ ఆయన కనబరిచాడు దావీదు గారు. ఆయన కనబరిచాడు దావీదు గారు. ఈ రోజున అలాగున కనబరుచువారు దావీదు గారి వలె దేవుని కృతజ్ఞులై, దేవుడిచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత కనబరుచువారు, అట్టి కృతజ్ఞత కనబరుచువారు చాలా తక్కువైపోతున్నారు, చాలా తక్కువైపోతున్నారు. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. నేను దినాన కృతజ్ఞత కనబరిచే విధానం ఎలా మారిపోయిందంటే, ఇది విశ్వాసులైన వారు తెలుసుకోవాల్సిన విషయం. కృతజ్ఞత కనబరిచే విధానం ఎలా మారిపోయిందంటే, నేడు దినాన దేవుడు మనకు చేసిన మేలుని బట్టి మనకు కలిగింది కొంత కానుకిచ్చి మన కృతజ్ఞత కనబరుస్తున్నాం. మనకు కలిగిన వాటిలోంచి కొద్ది కానుకిచ్చి కృతజ్ఞత కనబరుస్తున్నాం. కానీ నిజమైన కృతజ్ఞత కనబరచలేని పరిస్థితి. ఏంటి నిజమైన కృతజ్ఞత అంటే, మన జీవితాన్ని, మన జీవిత విధానాన్ని, మన అలవాట్లు, మన పద్ధతులు, మన ప్రవర్తన, మన స్నేహాలు, సంబంధాలు సమస్తాన్ని మార్చుకోలేకపోతున్నాం క్రీస్తు కొరకు. కృతజ్ఞులమని కానుకిస్తే సరిపోదు, ఏదో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటే సరిపోదు, లేదా సంఘానికి భోజనం పెడితే సరిపోదు. నిజమైన కృతజ్ఞత ఏమిటనగా, అన్ని స్థలములలో, అన్ని పరిస్థితులలో నీ జీవితాన్ని, నీ ప్రవర్తన, నీ అలవాట్లు, నీ పద్ధతులు సమస్తాన్ని, నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవడమే నిజమైన కృతజ్ఞత. నిజమైన కృతజ్ఞత, నిజమైన కృతజ్ఞత. ఆ నిజమైన కృతజ్ఞతను బట్టి అబ్రహాము గారు ఏం చేయడానికి కూడా వెనకాడలేదు, ఏం చేయడానికి కూడా వెనకాడల. దావీదు గారు నాట్యమాడి దేవుని మహిమపరచడానికి వస్త్రం ఉందా పోయిందా అని చూసుకోకుండా తన నాట్యమాడి తన కృతజ్ఞతను కనబరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తులు ఇరువురు అలాగనే కనబరిస్తే ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఈ నేడు దినాన మనమెంత కృతజ్ఞులమై ఉండాలి. నిజంగా ఈరోజు దేవుడు మనకు చేసిన మేలును సాక్షిగా చెప్పాలన్నా కూడా ఏమో జనాలు ఏమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, సాక్ష్యం చెప్పడానికి కూడా కొంతమంది వెనకాడతారండి. ప్రభు చేసిన మేలును సాక్షిగా చెప్పడానికి కూడా వెనకాడతారు. అమ్మో వాళ్ళేమనుకుంటారో, ఇదిగో మన పరిస్థితి ఇది అని అందరూ తెలిసిపోతామో. నిజంగా ఎంతటి బాధాకరమైన విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఇన్ని విషయాలను తెలియచేస్తున్నానంటే, మనం తీర్పు పొందకూడదని, మనం ఆ తీర్పులో నుంచి విడుదల పొందలేమని, మన కొరకు అక్రమకారుల యొద్దకు వెళ్ళి, అన్యాయస్తులైన వారి యొద్దకు వెళ్ళి అవమానకరమైన తీర్పును పొందడానికి ఒక దోషిగా నిలవబడ్డాడు యేసుక్రీస్తు. ఈ రోజున మన కొరకు, నా కొరకు, మీ కొరకు అటువంటి క్రీస్తు ప్రభుని ఎలా మనం ఎంతటి కృతజ్ఞులమై ఉండాలో ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతగా దేవుని మహిమపరచువారమై ఉండాలో, ఎంతగా దేవుని గణపరచువారమై ఉండాలో, ఎంతగా ఆయన కొరకు మన జీవితాన్ని మనం సమర్పించుకోవలసిన వారమై ఉండాలో, అవసరమైతే దేవుని యొక్క భారాన్ని కూడా మనం ఎత్తుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన కాడిని కూడా మనం ఎత్తుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి
ఇవన్నీ విధాలుగా ఎంతవరకు అవకాశం ఉంటే అన్ని విధాలుగా మన కృతజ్ఞులమై మన ప్రభుని యేసు క్రీస్తుని మనం ఘనపరచువారమై ఉండాలి. ఎందుకంటే మన స్థానములో ఆయన నిలవబడ్డాడు. మన స్థానములో ఆయన నిలవబడ్డాడు. మనం నిలబడవలసిన స్థానములో ఆయన నిలవబడ్డాడు. మనం పొందవలసిన ఆ తీర్పు ఆయన పొందుతున్నాడు. మనం పొందవలసిన పేరు దోషి అనే మనం పొందవలసిన పేరు ఆయన పొందుతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎంతటి కృతజ్ఞులమై ఉండాలి, ఎంతగా ఆయనకు లోబడే వారమై ఉండాలి, ఎంతగా ఆయన ఎళ్ళ భయభక్తులు కలిగిన వారమై ఉండాలి, ఎంతగా ఆయన కొరకు మన జీవితాన్ని మార్చుకొని వారమై ఉండాలో ఒక్కమారు ఆలోచించండి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని గుడికెళుతూ వాక్యం చదువుతూ వాక్యం వింటూ దేవుని యొక్క మేళ్ళు పొందొచ్చు. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నా ఆయన ఎడల నిజమైన కృతజ్ఞులము కాక క్రీస్తు కొరకు మన జీవితాన్ని మార్చుకోకపోతే మూర్ఖత్వంతో అన్యాయపు ఆలోచనతో యేసుక్రీస్తును బంధించి దోషిగా నిలవబెట్టిన వారికి ఇవన్నీ విని పొందుకొని జీవితాన్ని మార్చుకొని వాళ్ళకి పెద్ద తేడా ఏముండదు. వారికి మనకి తేడా ఏముండదు. కనుక ఒక్కమారు ఆలోచన చేసి పరిశీలన చేసుకుందాం. గనుక మన కొరకు అన్యాయపు తీర్పు పొందటానికి నిలవబడిన యేసుక్రీస్తు ప్రభుని ఎడల, ప్రభువా అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని పురుగుల వంటి మా కొరకు నీవు ఒక దోషిగా తీర్పు పొందటానికి కొనిపోబడ్డావు నాయన. ఒక బందిపోడు దొంగ వలె కొనిపోబడ్డావు. ఒక దోషి వలె నా స్థానములో, నేను తీర్పు పొందవలసిన స్థానములో నా పక్షంగా నిలవబడిన నా యేసు క్రీస్తు ప్రభువా, నన్ను క్షమించుమని ఆయన ఎదుట పశ్చాత్తాపం హృదయముతో బ్రతిమలాడుకొని నిజమైన కృతజ్ఞులమై, నిజమైన భయభక్తులు కలిగిన వారమై క్రీస్తు యొక్క మార్గమునకు, క్రీస్తు వాక్యమునకు, క్రీస్తు చిత్తమునకు లోబడుతూ జీవిస్తూ ఆయనిచ్చే మన తీర్పును ఆయన అనుభవించి మనకిచ్చిన విడుదల, మనకిచ్చిన విమోచన భాగ్యమును పొందుకొని ఆయన సహవాసములో, ఆయన మార్గములో, ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఆయన రెండవ మారు రాకడలో వచ్చినప్పుడు ఆయన యొద్దకు కొనిపోబడే భాగ్యము ఈ దిన శిలువ ధ్యానములు ఏకీభవించిన మీకు త్రిత్వదేవుడు అట్టి ఉన్నతమైన మహిమ స్థితి రాకడ భాగ్యము మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థనలో గడుపుదాం. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభు యొక్క పాదముల యొద్ద గడుపుటకు ప్రయత్నం చేద్దాం. మరి కొద్ది నిమిషాలు ఎవరు కూడా అటు ఇటు కదలకుండా యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన పాదముల యొద్ద గడపవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, మహోన్నతుడవైన మా తండ్రి, మహాదయగలిగిన మా ప్రభువా, మీకే మా వందనములు, నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం. నిరపరాధి అయిన తండ్రిని నిలవబెట్టిరి, నిరపరాధి అయిన తండ్రిని నిలవబెట్టిరి, దొరతనమో వారి ఎదుట పరిహసించిరి. అయ్యా,
నిరపరాధివైన నిన్ను అందరి ఎదుట ఒక దోషిగా నిలవబెట్టారు ప్రభువా. అధికారములో లేని ఆ ప్రధాన యాజకుని యొద్దకు నిన్ను తీసుకొని వెళ్ళటను బట్టి, నిన్ను బంధించుడని బట్టి వారు నిన్ను అవమానించారయ్యా. అధికారములో లేని వారి యొద్ద నిలవబెట్టుట, నిన్ను అవమానించుటే. ఒక సామాన్య సైనికుడు నీ మీద చేయి చేసుకొనుట, నిన్ను అవమానించడమే. అయ్యా, నిన్ను ఒక వస్త్రహీనునిగా చేసి నిలవబెట్టుట, నిన్ను అవమానించడమే. ఒక బందిపోడు దొంగను తీసుకొని వెళ్ళినట్టు తీసుకొని వెళ్ళుట, నిన్ను అవమానించడమే. దేవా, ఇంతటి అవమానాన్ని పాపము చేసిన వారే భరించడానికి ఇష్టపడడం లేదు. తప్పు చేసిన వారు భరించడానికే ఇష్టపడరు, తిరుగుబాటు చేస్తారు. కానీ ఏ తప్పు లేనటువంటి, ఏ పాపము లేనటువంటి, ఏ దోషము, ఏ కల్మషము లేని నీవు అయ్యా ఎంత అవమానాన్ని భరించారయ్యా పాపులమైన మా కోసం, నీ మాట వినని వారమైన మా కోసం. ఇంత కృప అనుభవిస్తూ కూడా జీవితాన్ని మార్చుకోలేని, లోకాశలు వదులుకోలేని, శరీరాశలు వదులుకోలేని, ఇదిగో నాయన మా కొరకు నువ్వు ఎంత అవమానం భరించావు, ఎంత అన్యాయపు తీర్పును పొందుటకు నువ్వు నిలవబడ్డావు నాయన. అయ్యా, ఇక్కడ వారి గురించి కాదు నాయన, మా గురించి మేము ఎలాంటి వారమో, మా స్థితి ఏమిటో నీకు తెలుసు. మా స్థితి ఏమిటో, మా బ్రతికేమిటో నీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా అయ్యా, నువ్వు ఎంతటి అవమానాన్ని భరించారు నాయన, ఎంతటి అవమానాన్ని భరించావయ్యా. ఇదిగో తండ్రి, వారు ఒక్కమారే మిమ్మల్ని అవమానించారు, ఒక్కమారే అన్యాయపు తీర్పు తీర్చారు. మేమైతే అన్నీ తెలిసి మా జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోకుండా, మా ప్రవర్తన చేత, మా క్రియల చేత, మా వేషధారణ చేత మేము నిన్ను అవమానిస్తూనే ఉన్నాం, నీ కృపను లోకు కడుతూనే ఉన్నాము నాయన. అయ్యా, మేము మనుషులకు భయపడుతున్నాం కానీ నీకు భయపడతలేదు నాయన. నీ ఎడల సంపూర్ణమైన భయభక్తులు మేము కలిగి ఉండలేకపోతున్నాం. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, వారెలా మాట్లాడతారో, వీరెలా చూస్తారో అని మనుషులకు భయపడుతున్నాము కానీ నీకు భయపడి మా బ్రతుకును మార్చుకోలేకపోతున్నాం. నీకు భయపడి నీవు చేసిన మేళ్లను సాక్ష్యములు చెప్పలేకపోతున్నామయ్యా, సాక్ష్యములు చెప్పలేకపోతున్నాం, కృతజ్ఞత కనబరచలేకపోతున్నాం, మా అలవాట్లను సరిచేసుకోలేకపోతున్నాం, లోకాశలను విడిచిపెట్టుకోలేని బలహీన భక్తి కలిగిన వారము నాయన. అయ్యా, ఇటువంటి మా కొరక నీవు ఆ తీర్పు పొందిన ఆ దోషి వంటి స్థానములో నిలవబడినది. లోబడే స్వభావము లేని మా కొరక నీవు అన్యాయపు తీర్పు పొందుచున్నది. అయ్యా, నిజమైన కృతజ్ఞులమై ఉండలేని మా కొరక నీవు తీర్పు పొందుచున్నది. నిజమేనా అయినా
ఆ అంత్య తీర్పు దినాన మేము ఆ అంత్య తీర్పులో నిలబడకుండా నిమిత్తము మా కొరకు ఈ రోజున నీవు తీర్పు పొందు స్థానములో నేను నిలవబడ్డావు తండ్రి. నిజమేనయ్యా. ఇదిగో మేము ఒకటి మాత్రము నిజము, మా పాపమే నా పాపమే మా అందరి పాపమే నిన్ను ఒక దోషిగా నిలవబెట్టింది ప్రభువా. అక్రమకారుల ఎదుట నిన్ను ఒక దోషిగా నిలవబెట్టింది నా బ్రతుకేనయ్యా, నా పాపమే నాయనా, నా దుస్థితే, నాలో ఉన్న అవిధేయతే, నాలో ఉన్న మూర్ఖత్వమే, నాలో ఉన్న అజ్ఞానమే అయ్యా, నాలో ఉన్న చెడ్డ కోరికలే నిన్ను ఒక దోషిగా నిలబెట్టింది ప్రభువా. ప్రియ సంగమా, ఎవరికి వారు పరిశీలన చేసుకోనండి, ఎవరిని వారు పరీక్షించుకోనండి, ఎవరికి వారు ఒప్పుకొనండి. మీకు అర్థమైతే, మీ జ్ఞానం వెలిగించబడితే, మీ మనస్సాక్షికి అర్థమైతే యథార్థ హృదయముతో హృదయపూర్వకముగా ఒప్పుకుందా, దేవా దేవా నా దుస్థితి నిన్ను ఒక దోషిగా మార్చిందయ్యా, నా చెడిగి అక్రమకారులకి నీ మీద అధికారం వచ్చేలాగా చేసింది, నా పాపమే నీవెంత అవమానం పొందేలాగా చేసింది నాయన, నా మూర్ఖత్వమే నీవు తలదించుకునేలాగా చేసింది అయ్యా. నేను చేసిన పాపములే ఈ రోజున నాయన నీ చేతికి అరచేతి దెబ్బల వలె నీ మీదకి వచ్చినాయి అయ్యా. నీ కలిగిన స్థితి అంతటికి కారణము, ఆ అవమానకరమైన స్థితి అంతటికి కారణము మా పాపమే నాయన, మా పాపములే తండ్రి. తెలిసి కొన్ని పాపములు చేస్తాం, తెలియక కొన్ని, తెలిసి కొన్ని, అవసరతను బట్టి కొన్ని, మనుషులేమనుకుంటారో అని మనుషులు మెప్పించడానికి మరికొన్ని. ఎన్ని పాపములో దేవా, దయతో మమ్మలను క్షమించండి నాయన. మిమ్మల్ని ఎంత దోషిగా నిలవబెట్టినటువంటి దౌర్భాగ్యులము తండ్రి, దయతో మమ్మలను క్షమించి 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 అయ్యా, మా దుస్థితి తొలగిపోవున్నట్లు, పాపమనే మురికి, పాపమనే చెడుగు, పాప నైజము మాలో నుంచి తొలగిపోవున్నట్లు నీ రక్తమును మాపై కృమ్మరించండి ప్రభువా. నీ రక్తమును మాపై కృమ్మరించండి, నీ రక్తమును మాపై కృమ్మరించండి, నీ శిలువ రక్తమును మాపై కృమ్మరించండి దేవా. మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి నాయన, మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి ప్రభువా అని శిలువ సాన్నిధ్యములో ఉన్న దేవుని సంగమా, ఆయన ఎదుట మిమ్మల్ని మీరు ఒప్పుకొనండి, బ్రతిమలాడుకొనండి ఆయనను. ఆయన పాదముల ఎదుట గోజులాడుకొని బ్రతిమలాడుకుందాం అయ్యా. నీ శ్రమకు, ఈ అవమానకునకు, ఈ అన్యాయపు తీర్పులకు వారందరూ గుంపు కూడి నిన్ను హేళన చేయడానికి, నీ హృదయాన్ని కలుగుచున్న ఈ అవమానమును బట్టి కలుగుచున్న నీ హృదయ వేదనకు మా పాపము కూడా, మా బ్రతుకు కూడా కారణమే, మా బ్రతుకు కూడా ఒక కారణమే. నీ ఎడల సంపూర్ణమైన కృతజ్ఞత లేని వారము, నీ ఎడల భయభక్తులు లేని వారము, నీ కొరకు సంపూర్ణ సమర్పణ లేని వారము అయ్యా. నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించలేని బలహీనలము నాయన. ఇంకా ఇంకా ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఎలా సంపాదించుకుందామా అని ఎంతవరకు ఈ లోకాశే, శరీరాశే, ఎంతవరకు శరీరాశే నాయన.
పట్టుకుటి మీద ఆశే. అయ్యా అయ్యా, చివరికి నిన్ను సైతము, నీ సామర్థ్యము, నీ శక్తిని సైతము మా అవసరాలకు వాడుకొని ఈ లోక జ్ఞానం మాలో ఉన్నది కానీ వాక్య జ్ఞానము లేని వారమయ్యా, ఆత్మ జ్ఞానము లేని వారము. యేసయ్యా, మీ ఎడల సంపూర్ణ ప్రేమ లేని వారము నాయన, నీ ఎడల సంపూర్ణ ప్రేమ లేని వారము రాజా. అందుకే నిన్ను కూడా మా అవసరతలకు వాడుకుంటున్నామయ్యా, నిన్ను కూడా మేము వాడేసుకుంటున్నాము. మా దురాశల కొరకు నిన్ను వాడుకుంటున్నాము, నీ సన్నిధిని వాడుకుంటున్నాము నాయన, నీ ప్రేమను వాడుకుంటున్నామయ్యా. ప్రియ విశ్వాసి, ఒక్కమారు ఆలోచన చేసుకోనండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మన స్థానంలో నిలవబడి ఒక దోషి వలె తీర్పు పొందుచున్నాడు యేసయ్య. మనం అంతే తీర్పులోనికి వెళ్ళకుండానట్లు మన స్థానంలో నిలవబడిన యేసు క్రీస్తు, ఒక్కసారి ఆయనను చూడండి, ఒక్కసారి ఆయనను గమనించండి. ఆయన ఎలా నిలవబడ్డాడో ఒక్కసారి ఆయన వైపు చూడండి, ఒక్కసారి ఆయన వైపు చూడండి. మన కొరకు ఆయన ఎలా నిలవబడ్డాడు. అక్రమకారుల యొద్ద అన్యాయపు తీర్పు పొందుటకు నిలవబడిన ప్రభువునొక్క మారు చూడండి. ఇకనైనా ప్రభువును కలుగుతున్న అవమానకరమైన స్థితిని బట్టి ఇకనైనా మన బ్రతుకులను సరి చేసుకొనొద్దా, మన బ్రతుకులను మార్చుకొనొద్దా, మన ప్రవర్తన, మన అలవాట్లు, మన భక్తి జీవితాన్ని సరి చేసుకోవద్దా? ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. దేవా, మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి. మా మనస్సాక్షికి తెలుస్తుంది మేము ఎన్నో మార్లు అయ్యా మా బ్రతుకు నిన్ను అవమానించే విధంగానే ఉన్నది నాయన, నీకు బాధ కలిగించే విధంగానే ఉన్నది. మా జ్ఞానానికి అర్థమవుతుంది మేము ఎన్నో మార్లు నిన్ను బాధ పెట్టిన వారమే. దయతో మమ్మల్ని క్షమించి దేవా, నీ రక్తముతో మమ్మలను కడగండి నాయన, నీ రక్తముతో మమ్మలను కడగండి అయ్యా. ఇదిగో ఇది మొదలుకొని తండ్రి, మాకు తెలిసిన ఏ పాపము జోలికి వెళ్ళక నీ యందు భయభక్తులు కలిగి నీకు మాత్రమే భయపడుతూ, నిన్ను మాత్రమే గణపరుస్తూ, నిన్ను మాత్రమే కొనివాడుతూ, నీ వాక్యమును మాత్రమే అనుసరించే నీ స్వకీయ సంపాద్యముగా మమ్మను కనికరించండి, మమ్మను కనికరించండి నాయన. మమ్మలను మేము నీకు సమర్పించుకొనొచ్చు, మమ్మలను మేము నీ చేతికి అప్పగించుకొనొచ్చున్నాము దేవా. మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘములను నీ చేతికి అప్పగించుకొనొచ్చున్నామయ్యా, నీ చేతికి అప్పగించుకొనొచ్చున్నాము. మమ్మను మీ స్వాధీనమందుంచుకొని మా ఎడల కనికరము చూపించండి అయ్యా. నీ పాదములు ఎదుట బ్రతిమలు ఆడుకొనొచ్చు ఉన్నా, నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మతో, నీ సన్నిధిలో, నీ శిలువ సాన్నిధ్యములో ఉన్న మమ్ములను నీ కొరకు జీవించున్నట్లుగా సమర్పణ చేసుకొనొచ్చున్న మమ్ములను నిత్యము నీ స్వాధీనమందుంచుకొని నీ పరిశుద్ధాత్మతో మా జ్ఞానమును వెలిగించుచుండమని అడుగుచున్నాము తండ్రి. నిత్యము మా జ్ఞానమును, మా అంతరంగమును, మా భక్తిని, మా సమర్పణను నీ కొరకు వెలిగించుచుండమని బ్రతిమలాడుకొనుచున్నామయ్యా. అయ్యా, తెలివిని కలిగించుము, దివ్యగా మమ్ములను వెలిగించుము, నీ కలిగిన భాగ్యములు మా కంటికి చూపించుమని దైవజనులు పాడినట్లుగా
తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దేవా, నీ ఆత్మతో మమ్మల్ని వెలిగించుచుండమని, ఏ దినమునకు ఆ దినమే, ఏ రోజుకు ఆ రోజే నీ ఆత్మతో మమ్మల్ని వెలిగించుచుండము నాయన. మేమెక్కడ మా తలపులలో తప్పిపోకుండా, మా మాటలలో పడిపోకుండా, మా ప్రవర్తనలో తప్పిపోకుండా, మా అలవాట్లలో తప్పిపోకుండా దేవా, మా ప్రవర్తనలో ఎక్కడ చెడుగులోనికి మేము వెళ్ళిపోకుండానట్లు, లోకస్తులతో ఏకమైపోకుండానట్లు దేవా, నీ ఆత్మతో మా జ్ఞానమును వెలిగించుచుండము, మా మనస్సాక్షిని వెలిగించుచుండమని నాయనా ఎప్పటికప్పుడు నీ కలిగిన భాగ్యములు మా కంటికి చూపించుమని అడుగుచున్నామయ్యా. మా జ్ఞానమునకు బయలుపరచుమని ప్రార్థిస్తున్నాం. మహిమానుభవాలు ఎప్పటికప్పుడు మాకు అనుగ్రహించుచుండమని నీ పాదములు ఎదుట ప్రాధేయపడి అడుగుచున్నామయ్యా. అయ్యా, వాక్యములు చదువుతున్నాం, వాక్యములు బోధకుల ద్వారా వింటున్నాము, కానీ నీ దర్శనం పొందుకోలేకపోతున్నామయ్యా. నీ ద్వారా వాక్కు వినలేకపోతున్నాము నాయన. గనుక దేవా, మేము ఏ పాపములో పడిపోకుండానట్లు, ఏ చెడుగులోనికి వెళ్ళిపోకుండానట్లు, లోకంతో ఏకమైపోకుండానట్లు దేవా మాకు కనబడము నాయన. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఇటు మహిమ అనుభవాలు మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మహిమానుభవాలు మీరు మాకు అనుగ్రహించండి, మీరు మాకు అనుగ్రహించండి, మీరు మాకు అనుగ్రహించండి, మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. మాడలని కృప చూపించుము దేవా, మాడలని కృప చూపించుమని బ్రతములు ఆడుకొనొచ్చున్నాము తండ్రి. సహాయము దయచేయండి. ఏకీభవించిన నీ బిడలను నూరంతలుగా ఆశీర్వదించండి నాయన. వారి ప్రార్థనలకు నెరవేర్పు దయచేసి, ప్రయత్నములకు విజయం ఇచ్చి, అనారోగ్యములకు స్వస్థత, ఇబ్బందుల్లో ఉన్న వారికి సమృద్ధి సంపూర్ణంగా మీరు దయచేయి. మరి ముఖ్యముగా ఆత్మీయ సంపదనే, మహిమానుభవములనే సంపద ప్రతి ఒక్కరికి వారి దర్శనములలోనూ కలలలోనూ మీరు బయలుపరచి, ఆత్మీయ సంపద కలిగిన, క్రీస్తు అనే సంపదను పొందుకున్న పెళ్లి కుమార్తెలుగా నీ బిడ్డలను ఆశీర్వదించుమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. సహాయము దయచేసి మహిమ పొందుమని, నీ దీవెనలతో అలంకరించమని ప్రార్థిస్తున్నా అయ్యా. అనుమాన స్థితిలో ఇదిగో నాయన మృతి చెంది నీ యొక్క మహిమ సాన్నిధ్యమునకు చేరుకున్న మరి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారిని బట్టి అయ్యా మీ పాదములు ఎదుట మొర్ర పెడుతున్నా. ఆ దాసుని ఆత్మకు నెమ్మదిని, విశ్రాంతిని మీరు అనుగ్రహించి, పరిశుద్ధుల సహవాసములో ఆశీర్వదించి, ఇక్కడ ఎంతవరకు సిద్ధపడ్డారు, మిగిలిన సిద్ధపాటును అక్కడ పరిశుద్ధుల సహవాసములో, రక్షితుల మోక్షములో మీరు అనుగ్రహించి, హతసాక్షికి రావలసిన మహిమాశీర్వాద మహిమ కిరీటములతో తన ఆత్మను నీకిష్టమైన పెళ్లి కుమార్తెగా అలంకరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. భౌతికంగా తను కోల్పోయిన కుటుంబాన్ని, సంఘాన్ని మీరు ఆదరించి, తన సతీమణి గారైన ఆ దైవ సేవకురాలని, వారి కుటుంబాన్ని మీరు బలపరచి అయ్యా, సంఘము చెదిరిపోకుండా
సంఘము అటు ఇటు చెదిరిపోకుండా మీరే ఆ దైవశక్తి, ఆ దైవ సేవకురాలకు కావలసిన అభిషేకములో ఉన్న నీ ఆత్మ వరములనిచ్చి మీరు నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రములు 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 నాయన, కనికరించండి అయ్యా. మరి అన్యాయపు మరణమా, ప్రమాదవశాత్తు మరణమా అనేది మాకైతే తెలియదు నాయన. దీని విషయములో ఏ తీర్పు తీర్చడం మీ చిత్తమో, ఏమి చేయటం మీ చిత్తమో, ఏ జవాబిచ్చడం మీ చిత్తమో, ఏమి జరిగించడం మీ చిత్తమో మీరే జరిగించమని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. మేమైతే అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేము. నీవు సమస్తం ఎరిగిన వాడవు నాయన. ఏమి చేయటం ద్వారా నీకు మహిమో అదే మీరు జరిగించమని, మీరు జరిగిస్తారని నమ్ముతూ మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఏకీభవించిన నీ బిడలను ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని అడుగుచూ ఉన్నాము. కనికరించండి. నిజమే నాయన. అని దాసుని పక్షముగా కదిలి వచ్చిన అయ్యా నీ సేవకులను, విశ్వాసులను, శ్రేయభిలాషులందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకొని వారందరినీ నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ మీరు కనబడండి, అందరితో మీరు మాట్లాడండి, అందరి జ్ఞానమునకు సత్యమును మీరు బయలుపరచుమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ చేతికి అప్పగిస్తున్నాము. నీవే నీ కృప చూపించమని ప్రాధేయపడి అడుగుచూ ఉన్నాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అదే విధముగా అయ్యా ఈ దిన కార్యక్రమములో ఏకీభవించిన నీ బిడలను దీవించి నీ కృపాక్షేమములతో ఆశీర్వదించి సమస్త ప్రార్థనలకు, ఏకీభవించిన ప్రతి ఒక్కరి యొక్క మనో ప్రార్థనలకు ఆమె నేను సెలవించి మీ దీవెన దయచేసి వర్ధలింప చేయమని యేసుక్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, సహాయము, సహవాసం సదా తోడయండి. సకల భాగ్యములతో ఆశీర్వదించి ఆయన మహిమను అక్కడికి ఆయుత్తపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.